బీసీల ఆరాధ్య దైవం బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అవార్డు ఫంక్షన్కు రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్ మరియు మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్ని ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. వీపీ సింగ్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం చేయాలని బిందేశ్వర ప్రసాద్ మండల్ని బీసీ కమిషన్ చైర్మన్ గా ఏర్పాటు చేసి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. బిందేశ్వర్ ప్రసాద్ చైర్మన్ గా బీసీల అభివృద్ధి కొరకు పేదరిక నిర్మూలనలో భాగంగా 40 సిఫార్సులను వీపీ సింగ్ ప్రభుత్వానికి రాతపూర్వకంగా సమర్పించడం జరిగింది. అందులో భాగంగా బీసీలకు 27% రిజర్వేషన్, విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. బీసీల కొరకు అహర్నిశ కాలం పాటుపడి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి అంబేద్కర్, మహాత్మా పూలేతో చేరిన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జ్ఞాపకార్థం తేదీ 13 ఏప్రిల్ 2025న ఆదివారం ఉదయం 9 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని అవార్డుల ఫంక్షన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పెద్దలను, ముఖ్య నాయకులను చాలా వరకు ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్ మరియు రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్ ని గౌరవప్రదంగా ఆహ్వానించడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని మన్నించి మేము తప్పక వస్తామని సమావేశం మరియు అవార్డు ఫంక్షన్ ని విజయవంతం చేయటకు సహాయ సహకారాలు అందిస్తామని బేరి రామచంద్ర యాదవ్ కి తెలపడం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనిల్ కుమార్ ని, అంజన్ కుమార్ మీరు మీతో పాటు అభిమానులను, కార్యకర్తలను, నాయకులను తీసుకుని వచ్చి అవార్డు ఫంక్షన్స్ సమావేశం విజయవంతం చేయాలని కోరడం జరిగింది. మొట్టమొదటిసారిగా మండల్ అవార్డు ఫంక్షన్ కు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్రంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేయడం ముఖ్యమైన విశేషం. ఈ అవార్డు ఫంక్షన్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రామచంద్ర యాదవ్ కోరడం జరిగింది. ఇందులో శ్రీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్, మధు యాదవ్, వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకందారులు సంఘం అధ్యక్షులు కుమార్ యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, హరికృష్ణ పాల్గొని పెద్దలను ఆహ్వానించడం జరిగింది.